సో మా నాన్న ఒకటి చెప్పేవాళ్ళనమాట. ఏంటంటే, ఇప్పుడు నీ మిస్టేక్స్ నుంచి నువ్వు నేర్చుకోవాలి అంటే నీకు లైఫ్ టైం పడుతుంది. పక్కన వాళ్ళని చూడు, వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని. మీ వీడియోస్లో కూడా ఒక వీడియోలో మీరు ఏమని చెప్పారు అంటే, ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ని కలిస్తే వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ అడగద్దు, వాళ్ళు చేసిన తప్పులు కనుక్కోండి అని చెప్పి. సో మీ సక్సెస్ఫుల్ జర్నీలో మీ మిస్టేక్స్ ఏమున్నాయి? ఇప్పుడు చాలామందికి నేను ఆ పాయింట్ ఎందుకు చెప్తా అంటే, ఒక సక్సెస్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము మీరు ఎలా సక్సెస్ అయ్యారండి అసలు ఒకసారి చెప్తారా అంటే వాడికి కూడా తెలియదు. హీ హాస్ బీన్ హీస్ జస్ట్ డూయింగ్ హిజ్ ఆర్ హర్ ఓన్ వర్క్. తన పనిని సరిగా చేసుకుంటూ వెళ్ళిపోయిండు, రైట్ టైంలో రైట్ పీపుల్ని కలిసిండు, రైట్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుంటూ. దెన్ నౌ ద సొసైటీ ఈజ్ కాలింగ్ హిమ్ యాజ్ సక్సెస్ఫుల్. దట్ కెన్ బి ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్ కావచ్చు, ఒక నేమ్ వైజ్ సక్సెస్ఫుల్ కావచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఇట్. అలానే మనము ఒకరి దగ్గరికి పోయినప్పుడు ఒక పెద్ద వ్యక్తి కలిసాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేమీ అడగకుండా మీరు ఎలా సక్సెస్ అయ్యారండి, మీరు నా ఫ్యాన్ అని చెప్పేస్తే హీల్ నెవర్ రిమెంబర్ యూ. ట్రూ. యాక్చువల్లీ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ యూ ఫేస్డ్ అని అడిగినప్పుడు, బికాజ్ యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ ఆయన కూడా ఓవర్ నైట్ సక్సెస్ కాదు, ఆ ఓవర్ నైట్ 15 days కాదు, ఒక 15 years అనే విషయం అర్థమవుతుంది. సో ఇన్ మై ఓన్ జర్నీ, సో ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఎనీ జర్నీ ఇట్స్ ఆల్ అబౌట్ స్పాటింగ్ రైట్ టాలెంట్. అంటే మనకు ఓనర్షిప్ తీసుకునే ఒక నీ చుట్టూ ఒక 5 నుంచి 10 మంది. నా ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తం రన్ కావాలి అంటే ఒకరు స్టార్ట్ చేశారు, బట్ తన కింద రైట్ లీడర్స్ ఉన్నారు కనుక ఆ ఓనర్షిప్ తీసుకొని ఆ వర్టికల్స్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు కనుక వాళ్ళు ప్రాస్పరస్ అయ్యారు అండ్ ద కంపెనీ ఆల్సో గెట్స్ ప్రాస్పరస్. సో ఫస్ట్ పాయింట్, ఇట్స్ ద మిస్టేక్ ఈజ్ నాట్ స్పాటింగ్ ద రైట్ టాలెంట్. సో ఓసారి మనకి రాంగ్ టాలెంట్ స్పాన్సర్ చేస్తాం అనుకోండి, ఆ వాళ్ళు దే నెవర్ ఓన్ యూ అండ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ వెరీ మయోపిక్ వే. ఆలోచించేది కూడా చాలా చిన్నగా ఆలోచిస్తారు వాళ్ళు. రెండోది, టైమింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు సడన్గా ఎవరో కొన్ని రోజుల తర్వాత పాడ్కాస్ట్ అనే వర్డ్ ఒకసారి ట్రెండ్ ఉంటుంది, తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత సాచురేట్ అయిపోతుంది. ఏదైనా కానీ ఆర్ వి రెలవెంట్, బికాజ్ యు ఆర్ ఎ స్టోరీ రైటర్ బై యువర్ సెల్ఫ్, యూ నో ఇట్. లైక్ ఓసారి గ్రేట్ స్టోరీ బట్ రాంగ్ టైమింగ్. ట్రూ. So we need to know that. Or there are 10 horror movies which got released, and the 11th one, if it is another horror genre at that time, when you started a movie produce చేసేటప్పుడు మంచి మూవీయే, కానీ అది రాంగ్ టైమింగ్లో రిలీజ్ చేసినా కానీ ఓసారి ఇష్యూ. కరెక్ట్. అన్నీ బాగుంటే ఇప్పుడు ఐపీఎల్ టైంలో మూవీలు రిలీజ్ చేయరు ఎక్కువ మంది, ఎందుకంటే రాడ్ నైట్ టైం వాడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటాడు అని. సో యూ మైట్ బి ఎ గ్రేట్ స్క్రిప్ట్, ఆర్ ఇవన్నీ పక్కకు పెడితే సమ్ ఆఫ్ ద మూవీస్ ఆర్ గ్రేట్ binge watched at home, correct, but they're not meant for the larger screen. So you need to be very realistic and pragmatic about things. అలానే మన బిజినెస్లో కూడా, ఎవరి వాళ్ళ బిజినెస్లో కూడా ఎక్కువ ఊహించుకోవద్దు అనే పాయింట్ ఏంటి అంటే, ఎంత ఊహించుకోవాలో అంతే ఊహించుకోవాలా. అది ఈ సైజ్ రియల్ ఎస్టేట్లో బాగుంటుందా, ఆర్ ఈ సైజ్ రియల్ ఎస్టేట్లో బాగుంటుందా, ఆర్ ఒక 70 mm బాగుంటుందా. అంటే మన రియల్ ఎస్టేట్ దేంట్లో బాగుంటుంది, మన అటెన్షన్ టైం ఎక్కడుంది. సో ఇఫ్ యూఆర్ అనలైజింగ్ దట్, సో ఐ ఆల్వేస్ సే, ఇప్పుడు మా దాంట్లో కూడా కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. ఐ కీప్ సేయింగ్, ఒక జెన్జీని 1.5 minute వాడు స్క్రోల్ చేయకుండా నువ్వు ఆపగలుగుతున్నావా అని క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఆర్ ఒక మూవీ తీద్దామని ఎవరైనా వస్తే కూడా నేను మొబైల్ ఫోన్ని చూడకుండా ఒక 2 hours నేను ఆ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. ట్రూ, 100%. లేకపోతే నేను ఆ మొబైల్ ఫోన్ని మధ్యలో చూసినా అంటే ఐఎమ్ డిస్ట్రాక్టెడ్ అంటే యు ఆర్ నాట్ గ్రిప్డ్ దేర్. అది నువ్వు కంటెంట్ అయినా కానీ ఇంకోటైనా కానీ. సో ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ మై మిస్టేక్స్ ఐ హ్యాడ్ వాజ్, ఆర్ వి గ్రాబింగ్ ద అటెన్షన్. అటెన్షన్ ఈజ్ ద రియల్ అసెట్. అటెన్షన్ అనేది ఎవరైతే గ్రాబ్ చేసుకున్నారో, రేపు నువ్వు అటెన్షన్ గ్రాబ్ చేసుకున్నావు కనుక బ్రాండ్స్ నీ సైడ్ ఉండాలనుకుంటారు, ఎందుకంటే నీ అటెన్షన్ని పిగ్గీ బ్యాక్ చేసుకొని వేరే వాళ్ళకి కనిపిద్దాము అని. దట్ ఈస్ హిస్ బిజినెస్.